హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వేడివేడిగా ఉన్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు తగినంతగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా 100% కుక్ అయిపోవాలి రైస్. 90%, 95% అలా కాకుండా 100% కుక్ అయిపోవాలి రైస్. ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి వాటర్ అండ్ రైస్ని. పక్కన తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి. బాగా ఆరిపోతాయి రైస్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. ఇక్కడ 300 గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. 1/2 kg అండ్ 1 kg కూడా. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే చికెన్లో వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కాబట్టి మనకి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. ఇందులో డార్క్ సోయా సాస్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అండ్ వెనిగర్ ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు. లైక్ గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఎలాంటివి యాడ్ చేయలేదు. తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. చూడడానికి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.